జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం. ఈ కార్ రేస్లో కీలక పరిణామం. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు. ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో జగన్ పిటిషన్. స్పీకర్ అయ్యన్న, మంత్రి పయ్యావులకు నోటీసులు జారీ. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా కొనసాగిన అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ఎస్ రెడ్డిలపై
చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో అరవింద్ రెడ్డి, బిఎల్ఎన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. ఈ ఫార్ములా కార్ ఈ రేసులో క్విడ్ ప్రో కో జరిగిందని తేల్చిన ఈసీబీ ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ పరిశీలనకు పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అధికారులపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ సమర్పించిన నివేదికను సీఎస్ గవర్నర్ కు పంపించారు. దీనిపై ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. కాగా బీఆర్ఎస్ హయాంలో 2023లో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించారని, తద్వారా ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ప్రతివాదుల జాబితాలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా కల్పిస్తాం అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ అసెంబ్లీ నిబంధనలు ఇందుకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఇచ్చిన ఈ రూలింగ్ ను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్ ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.
దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసింది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 29న ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సరైన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. నెల రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేస్తోంది. దీంతో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనుంది. ఈ జీవో విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. దసరా పండుగ తర్వాత గ్రామాల్లో ఎన్నికల హడావిడి మరింత ఊపందుకోనుంది. ప్రస్తుతం నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు చేరే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,10,000 పైగా ఉండగా రాబోయే రోజుల్లో ఇది ఏకంగా 77% మేర పెరిగి 2 లక్షల మార్కును చేరుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ధర పెరుగుదల ఎప్పటి వరకు ఉంటుందో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,10,000 పైనే పలుకుతోంది. అదేవిధంగా వెండి ధర కూడా కిలోకు 1,40,000 మార్కును దాటింది. ఈ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్ వుడ్ అంచనాలు నిజమైతే బంగారం ధర కొత్త శిఖరాలను చేరుకోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు, భక్తులు వందలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. భక్తుల నినాదాలు, భజనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులందరి సహకారంతో ఈ పారాయణ కార్యక్రమం విజయవంతమైంది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డులో వర్షాల వల్ల ఏర్పడిన గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని, రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు నిరసన ర్యాలీ నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు జి సాయిలు నాయకత్వంలో గుంతలు పడ్డ చోట నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు జి సాయిలు మాట్లాడుతూ బైపాస్ రోడ్డులోని స్వీట్ హౌస్ వద్ద వర్షాల కారణంగా ఏర్పడిన పెద్ద గుంత వల్ల చాలా మంది ద్విచక్ర వాహనదారులు కింద పడి ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ఆర్ఎండ్బి మరియు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగాక అయినా అధికారులకు పట్టింపు లేదా అని ప్రశ్నించారు. బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. బైపాస్ రోడ్డు వెడల్పు వేగవంతం చేయాలి. బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి. బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లో వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా బృందావన్ కాలనీ చౌరస్తాలో స్వీట్ హౌస్ దగ్గర పెద్ద గుంత ఏర్పడి మరి ఇక్కడ వెళ్తున్న బైక్ల మీద కానీ కార్ల మీద కానీ వెళ్తున్న వాళ్ళు చాలామంది స్కిడ్ అయి పడిపోయి ప్రమాదాలకు గురై హాస్పిటల్లో పడుతున్న పరిస్థితి. చిన్న చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రమాదాలకు గురవుతున్న మరి బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్షాకాలంలో గుంతలు పడి మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చినా బైపాస్ రోడ్లో మాత్రం ఈ గుంతలు పూడ్చట్లేదు. హైవే నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఈరోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నారు. కొండాపూరు, సదాశివపేట మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి చాలా మంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుంతలు పడి మరి గాయాలు అవుతున్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఒక టిప్పర్ మట్టి కానీ లేకుంటే కంకర కానీ లేకుంటే ఇట్లాంటివి చేసినట్టయితే, మరమ్మతులు చేసినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. వెంటనే మున్సిపల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలోని జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన చైర్మన్ మధునూరి వెంకటరాజు దర్శించుకున్నారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన మధునూరి వెంకటరాజు దుర్గమ్మ ఆలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఇటీవల వాడపల్లి దేవస్థానానికి నూతన చైర్మన్ గా నియమితులైన వెంకట్రాజు ఈతకోటలోని దుర్గామాత ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పుష్పం చేసుకుని నమస్కారం చేసుకుని
అమ్మవారికి పెట్టేయండి. నమస్కారం చేసుకుని అలా వేసేయండి. ధ్యాయామి ధ్యాన నమస్కారం సమర్పయామి ఆవాహయామి. కూడా చాలా ప్రాముఖ్యత తెలియదు కాబట్టి మనందరూ జాతర సహకారం అన్నీ ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మన అందరూ జాతర సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బండా సత్యాగ్రహ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నమో వెంకటేశయ్య. ఈరోజు మన ఈతకోట గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి దేవీ నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 ప్రదక్షిణలాగా ఈ అమ్మవారికి కూడా 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండోపందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. అలాగే వాడిపల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన గుడి దేవస్థానం చైర్మన్ గారు అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటిలో కూడా మనం చాలా ప్రసిద్ధిగా మనం పునర్నిర్మించుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులు అన్నీ కూడా సమకూర్చుకుని. నల్గొండ జిల్లా పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన 80 లక్షల భారీ దొంగతనం కేసును విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన సొమ్మును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలం క్రితం మిర్యాలగూడలోని ప్రసిద్ధ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు 80 లక్షల నగదును దొంగిలించారు. ఈ సంఘటనలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు పోలీసులకు సవాలుగా మారింది. దీనిపై వెంటనే స్పందించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఈ కేసును ఛేదించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ బృందాలు వివిధ కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశాయి. దర్యాప్తులో భాగంగా దొంగిలించిన డబ్బును ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటలో దాచిపెట్టినట్లు పోలీసులకు కీలక సమాచారం అందింది. ఆ డబ్బును తీసుకునేందుకు నిందితులు జగ్గయ్యపేట వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా వలపన్ని 3 అదుపులోకి తీసుకున్నారు. దగ్గర మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 050609 2 వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో 80 lakhs వరకు క్యాష్ పోయింది, దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ 295 థెఫ్ట్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్పీ మిర్యాలగూడ గారి ఆధ్వర్యంలో ఈ 4 టీమ్స్ మనం ఫామ్ చేసి టీమ్స్ అన్నింటినీ కూడా మనం వేరు విభాగాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఎవ్రీడే ఆఫీసర్ డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేసే విధంగా మనం కూడా ప్లాన్ వేయడం జరిగింది. అయితే డీటెయిల్స్కి వెళ్తే ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 80 lakhs వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకుని వచ్చి ఆడ పెట్టడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్ వీళ్ళు లాక్ బ్రేక్ చేసి అందులో ఆ రూమ్లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పాల్పోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి రాగానే మనం ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీఆర్ స్టార్టెడ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకి మన 3 అక్యూజ్ని వాళ్ళ పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ రహీం, ఇతను A1, A2 ఇస్ ఇక్బాల్ ఖాన్, A3 ఇస్ లాలూ ఖాన్. ఈ A1 అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం 2 years బ్యాక్ మిర్యాలగూడ ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్లో పనిచేయడం జరిగింది. ఇతను ఈ రెస్టారెంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పేసి ఇతను A2, A3 వీళ్ళందరూ ఇద్దరు ఒకరు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్రకి వెళ్ళి వీళ్ళు 3 ప్లాన్ వేసుకొని ఎట్లో మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్లో అఫెన్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సర్ప్రైజింగ్ ఏంటంటే మనం జస్ట్ 1 week ముందే మిర్యాలగూడ వీళ్ళందరూ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.